నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు మారెల్ల సాయి మోహన్ గురూజీ. నమస్తే సార్. స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. సర్వేజనా సుఖినో భవంతు. చెప్పండి. గురూజీ, అయ్యప్ప స్వామి మాల వేస్తూ ఉంటారు కదా, అసలు మాల ఎందుకు వేసుకుంటారు? మంచి ప్రశ్న అమ్మా. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా అయ్యప్ప స్వామి వారి మాలధారణ చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉందమ్మా. పరమేశ్వరుని ఎలా అయితే మనం ఆరాధిస్తామో, కార్తీక దామోదరుడుగా విష్ణుమూర్తిని కూడా ఆరాధించడానికి ఈ యొక్క మాసానికి చాలా విశిష్టత ఉంది. మనం ఈ మాసం మొత్తంలో కూడా ప్రత్యేకంగా ఎవరిని ఆరాధించినా కూడా పరమేశ్వరుణ్ణి విష్ణుమూర్తి సహితంగా ఆరాధించిన ఫలితం లభిస్తుంది. ప్రత్యేకంగా హరిహర తనయుడిగా అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యంలో మనం తెలుసుకున్న విధానాన్ని బట్టి ఈ యొక్క కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి వారి దీక్షధారణ చేపట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా కార్తీక సమోమాస అంటారు. కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు. సో ఈ మాసంలో మనం ఆచరించే ప్రతి ఒక్క కార్యక్రమానికి దైవ సంబంధమైన పనులు చేయడం వల్ల మనకు వంశపారంపర్యంగా కొందరికి జీవితాలలో ఎన్నో రకాలుగా తెలిసి తెలియని ఇబ్బందులు జరిగి వాటి వల్ల కొన్ని కర్మలు అనుభవించే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ కర్మలను తొలగించుకోవడానికి ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనే పేరుతో బ్రహ్మముహూర్త సమయంలో స్నానం ఆచరిస్తూ ఉంటాం. ఈ యొక్క కార్తీక మాసంలో మనం ఏకభుక్తాన్ని పాటిస్తూ పరమేశ్వరునికి ధ్యానించుకుంటూ సంధ్యా సమయంలో భోజనం చేస్తూ ఉంటాం. దీన్ని నక్తము అంటారు. అంటే నక్షత్ర దర్శనం చేసిన తర్వాత చేసే భోజనాన్ని నక్తము అంటారు. మామూలుగా మనం ఏదైనా ప్రత్యేకమైన ముక్కోటి ఏకాదశి అలా ముఖ్యమైన పర్వదినాల్లో మనం శాస్త్రోక్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా స్వామివారి సేవలో ఉండి మధ్యాహ్నం శాస్త్రోక్తంగా భోజనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసంలో నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయడం విశేషం అన్నమాట. ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి మాలధారణకు ప్రత్యేకంగా ఈ యొక్క మాసానికి చాలా విశిష్టత ఉంది. ఈ యొక్క మాలధారణ ఎందుకు చేయాలి అని అంటే, మనము దీక్షలో ఉన్నాము అని ఎదుటివారికి తెలియడం కోసం మాత్రమే ఈ యొక్క దీక్షధారణకు మాల లేదా ఈ బట్టలు అనేది ప్రామాణికంగా చెప్పబడింది. అయితే దీక్షలో ఉన్నాము అని పక్క వాళ్ళకి తెలియటం కోసం మన ఈ మాల ధరించటం అండ్ మనకి ఈ నల్ల వస్త్రాలు ధరించటం వెనక ఉన్న రహస్యం ఏంటి అసలు? తప్పకుండా చెప్తానమ్మా. మనము దేవుణ్ణి ఆరాధించడానికి భక్తి ప్రధానమా, మన అలంకరణ ప్రధానమా? ఇక్కడ అయ్యప్ప స్వామి మాలకు వచ్చేసరికి అలంకరణే ముఖ్యంగా చూస్తూ ఉంటారు. ఆ అలంకరణలోనే ప్రతి ఒక్కరిని గుర్తించటానికి వాళ్ళు మాలలో ఉన్నారని అంటే వాళ్ళ అలంకరణే వాళ్ళకి గుర్తింపు. అవునమ్మా, మంచి మాట అన్నారు. అయితే ఇక్కడ మనము చేస్తున్న దీక్షను భగవంతుని ఆరాధించడానికి మనకు వేషభాషలు కానీ ప్రత్యేకమైన అలంకరణలు కానీ ప్రత్యేకంగా అవసరం లేదు. భక్తి ప్రధానం. భగవంతుణ్ణి ఆరాధించడానికి నవవిధ భక్తి మార్గాలు తెలియజేయడం జరిగింది. శ్రవణం, స్మరణం, కీర్తనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, అర్చనం. అంటే భగవంతుణ్ణి కీర్తనం, పాటల ద్వారా భగవంతుడికి దగ్గర అవచ్చు. అన్నమయ్య స్వామి అన్నాడు. అన్నమయ్య విపరీతమైన వెంకటేశ్వర మీద కీర్తనలు పాడి ఆయన దగ్గర అయ్యాడు. త్యాగరాజ స్వామి రాముల వారి మీద కీర్తనలు పాడి ఆయన ఇదయ్యారు. అంటే మోక్షాన్ని పొందారు. భక్తికి మనకు ఈ 9 రకాల మార్గాల్లో దేన్నైనా అనుసరించవచ్చు. దీంట్లో ఎక్కడ మీరు ఈ మాలలు వేయండి, ఇలా రంగుబట్టలు వేసుకోండి అని ఎక్కడా చెప్పలేదు. హనుమంతులు వారు ఉన్నారు. ధ్యానం అన్నమాట. శ్రవణం, స్మరణం. శ్రవణం అంటే ఏంటి? వినడం. భగవంతుడికి సంబంధించిన కథలు, అంశాలు వాటిని వినడం, చరిత్ర గురించి తెలుసుకోవడం. వినడం ద్వారా కూడా భక్తి కలుగుతుంది. భక్తి ద్వారా భగవంతునికి మనం దగ్గర అవుతామని దాంట్లో ఉన్న అర్థం అన్నమాట. కీర్తనం, శ్రవణం, స్మరణం, నామస్మరణ కంటిన్యూ చెప్తూ ఉండడం, జపం చేయడం. ఒక భగవంతునికి సంబంధించిన ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కానీ, లేదా ఓం నమో వాసుదేవాయ అని విష్ణు సంబంధమైన మంత్రం కానీ, ఇలా మనము ఒక మంత్రాన్ని పదే పదే చదవడం వల్ల మననాత్రాయితే ఇది మంత్ర అవుతుంది. ఆ మంత్రాన్ని పదే పదే చదవడం వల్ల అది స్మరణ అవుతుంది. దానివల్ల భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దాస్యం, సేవకుల్లాగా. సఖ్యం, స్నేహితుల్లాగా. సో కుచేలుడు ఉన్నారు శ్రీకృష్ణ భగవంతుడికి ఒక స్నేహితుడిగా. అంటే భగవంతుని మీద భక్తిని పొందడానికి మనం ఏ రూపంలోనైనా ఉండొచ్చు. కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి మిత్రుడు. ఈయన కటిక దారిద్ర్యంలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడిగానే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు కానీ ఇతను భగవంతుడు అనే భావంతో వెళ్ళలేదు. భక్తి ప్రధానం ఇక్కడ. సో అతని భక్తికి కుచేలుడి యొక్క స్నేహానికి ఆయన దగ్గర అయ్యాడనమాట. అందుకని సఖ్యము ఇవన్నీ చెప్పడం జరిగింది. పాద నివేదన అంటే స్వామివారికి అన్నీ నువ్వే నాయన అని మనం పాదదాసులు అవ్వడము.
సో ఇలా 9 రకాల మార్గాలు మనకు తెలియజేయబడింది. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క చరిత్ర కూడా తెలియజేయబడింది. అయితే ఎదుటివారి గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఎదుటివారికి తెలియడం కోసం ఈ వేషధారణ ఇవన్నీ అని అన్నాను. ఎందుకంటే అమ్మా మనము బ్రహ్మచర్య వ్రత దీక్షలో ఉన్నాం. ఈ యొక్క వ్రత దీక్షలో ఎవరి వల్ల మనకు ఆటంకం కలగకూడదు. అంటే ఇప్పుడంటే చాలామంది అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుని వెళ్ళడానికి అనుకూలంగా మనకు పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. అంటే రోడ్డు ప్రయాణాల్లో కానీ లేకపోతే విమాన ప్రయాణాల్లో కానీ స్వామివారి ఆలయం చేరుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. పూర్వకాలంలో పాదయాత్ర ద్వారా వెళ్ళేవాళ్ళు. అది బహు కష్టం. వెళ్ళాలనుకున్నా ఆ దీక్ష తీసుకుంటున్నారు అంటే ఆ ఇంటి సభ్యులు వాళ్ళు చాలా రకాలుగా చెప్పేవాళ్ళు. ఒకసారి ఆలోచించి దీక్ష తీసుకోమని చెప్పేవాళ్ళు. అంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో రాలేనంత ఇబ్బందికరంగా ఉండేది ఒకప్పట్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రకాల వసతులు ఏర్పడడం వల్ల చాలా మంది ఈ దీక్ష తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడము, స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్తీక మాసంలోనే కేదారేశ్వర స్వామి నోములు కూడా నోస్తూ ఉంటారు. ఆ కేదారేశ్వర స్వామి కేదార్నాథ్ వెళ్ళాలంటే కూడా చాలా కష్టతరమైనది. కేదారం శిఖరం దృష్ట్యా పునర్జన్మ జాయితే అన్నారు. అంటే కేదారేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోలేకపోయినా ఆలయ శిఖరం మీద ఉన్న గోపురాన్ని పైన కలశాన్ని కనుక దర్శించుకున్నా కూడా పునర్జన్మ నజాయితే, మరలా జన్మ ఉండదు అనేది మనకు వివరంగా తెలియజేయబడింది. అటువంటి ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామిని ఆరాధించడానికి ప్రత్యేకంగా మనము బ్రహ్మచర్య వ్రత దీక్షలో ఉన్నప్పుడు ఎవరి వల్ల ఎటువంటి ఆటంకం కలగకూడదు. అంటే ఎదుటివారి కుటుంబంలో ఏదన్నా మైలు ఉండొచ్చు, లేదా స్త్రీలకు సంబంధించి కొంత ఋతు సంబంధమైన వీటి వల్ల ఎదురుపడే సమయంలో పూర్వము స్వామి వస్తున్నారని ఆటోమేటిక్ పక్కకి జరిగి వెళ్ళిపోయేవాళ్ళమ్మా. ఎందుకంటే వీళ్ళు దీక్షలో ఈ రంగు బట్టలు, ఇలా బట్టలు మరియు ఈ యొక్క మాలధారణ ఇవన్నీ చేయడం వల్ల అవతల వాళ్లకు మనం దీక్షలో ఉన్నామని తెలుస్తుంది. తద్వారా వాళ్ళు మనతో మాట్లాడకూడని సమయంలో వాళ్ళంతటా వాళ్ళు పక్కకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కొందరు పెద్దవాళ్ళు కాలం చేస్తారు. మనం ఒక శుభ కార్యక్రమానికి అందరినీ పిలిచేటప్పుడు మనకు వాళ్ళ ఇంట్లో ఏదైనా అశుభం జరిగింది అంటే వాళ్ళని పిలవము, అవునా కదా? అవును. సో అదే విధంగా మనం దీక్షలో ఉన్నాము అని ఎదుటివారికి తెలియడం కోసంగా ఇలా మాలధారణ చేయడం వల్ల మన వ్రతభంగా అంటే మనం చేస్తున్న వ్రతానికి సంబంధించిన ఎటువంటి భంగం కలగకుండా స్వామివారి మండల దీక్షను సంపూర్ణంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని తెలియజేయడానికి శాస్త్రోక్తంగా మనం ఇలా ఉండాలి అని మనకై మనం ఎవరైతే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారో వాళ్ళకై వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటించడానికి కూడా కొన్ని ఆధారపూర్వకం అవుతుందన్నమాట. మన యొక్క పెద్దవాళ్ళు ఎవరైతే గురుస్వాములుగా ఉన్నారో వాళ్ళు ఆచరించిన వాటిలో మనం ఆచరించడానికి ఈ యొక్క మాలధారణ అనేది ఖచ్చితంగా అవసరమని మనం తెలుసుకోవాలి. అయితే సమ్టైమ్స్ ఈ మాల అనేది జారిపోవటం, తెగిపోవటం జరుగుతూ ఉంటుంది దీక్షలో ఉండేటప్పుడు. అది ఏమైనా అపశకునానికి సూచన. చాలా మంది దాన్ని ఒక పెద్ద దీనిగా చూస్తూ ఉంటారు. అది ఏదో ఒక రీత్యా తెగిపోవచ్చు. దాన్ని ఎలా చూడాలి అంటారు? తప్పనిసరిగా తెలియజేస్తామా. దీక్షకు ప్రస్తుతం ఇప్పుడు వ్యాపారం రీత్యా ఆలోచిస్తే ఈ మాలధారణకు మనం అందరూ పరిస్థితులు ఒకటేగా ఉండవమ్మా. మాలధారణ చేయాలంటే ఒకప్పుడు 30 రూపాయలు మాలలో 30 రూపాయలకే దొరికేవి. ఇప్పుడు 150 రూపాయలు, 250 రూపాయలు ఇలా రకరకాలుగా తయారయ్యాయి. ఈ 30 రూపాయలకే మాల మనకు కావాలి అని అంటే తక్కువగా, అంటే కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు వాళ్ళ కోసంగా ఆ తీగను అల్లే విధానంలో తేడా వల్ల అది ఎప్పుడు ఏ సమయంలో అయినా సరే పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనము అందుకనే ఎప్పుడూ కూడా కొన్ని ప్రాంతాలలో ఒక్క మాలే ధరిస్తుంటారమ్మా. కానీ జతమాల అనేది ఖచ్చితంగా ఉండాలి. జతమాల అంటే ఒక మాలకి తోడు ఇంకో మాల, తోడు మాల అని కూడా అంటారు. ఓకే, మీ దగ్గర ఉందా ఇప్పుడు? అవునమ్మా. ఒకటి కరుంగలి మాల, ఒకటి రుద్రాక్ష మాల. ఓకే. సో అలా ఎందుకు ధరిస్తారు అంటే ఇక్కడ విష్ణు సాంప్రదాయంలో విష్ణువుకి ప్రీతికరమైంది ఏంటి? తులసి. అందుకని తులసి మాలతోటి, తులసి పూసలతోటి తులసి మాల ధరించాలి. ఇంకొకటి ఈశ్వరునికి సంబంధించిన రుద్రాక్ష. సో అందుకని ఒకటి రుద్రాక్ష మాల, ఒక తులసి మాలను ధరించినప్పుడు ఏదో ఒక మాల పెరిగినా, ఒక మాల మెడలో ఉన్నప్పుడు ఆ పెరిగిన దాన్ని గురుస్వాముల చేత మళ్ళా దాన్ని సెట్ చేసుకొని దీక్షను కొనసాగించవచ్చు. దీంట్లో ఎటువంటి భయాలు పెట్టుకొని భయపడాల్సిన అవసరం లేదన్నమాట.